ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో అందరితో ఇలా అంటూ ఉంటుంది. మర్యాదగా చెప్తున్నాను, డిమాండ్ చేసి మరీ చెప్తున్నాను, నా కొడుక్కి ఇప్పటికిప్పుడే ఆస్తిలో సగం వాటా రాస్తారా లేదా, రాయకపోతే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా అలా చూస్తూ ఉంటారు. ఏంటి నేను చెప్పేది అర్థం కావట్లేదా, మీరు కానీ ఇప్పుడు ఆ పని చెయ్యకపోతే నేను ఇప్పుడే చనిపోతాను, ప్రాణాలు తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఒక చైర్ తీసుకువచ్చి తాడు కట్టి ఉరివేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇక అది చూసి అందరూ ఆపబోతూ ఉంటారు. ఇక అలా అందరూ ఆపబోతూ ఉన్న ధాన్యలక్ష్మి ఉరివేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న రాజు వాళ్ళ తాతయ్యకి అయితే ఒక్కసారిగా గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చి అక్కడే అలా పడిపోతాడు. పడిపోవటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ మామయ్య గారు, తాతయ్య గారు అలాగే బావ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న తాతయ్య అయితే హార్ట్ అటాక్ వచ్చి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతాడు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి ఏమైంది, లేవండి లేవండి అని చెప్పి అందరూ లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా సరే తాతయ్యకి స్పృహ లేక అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.